సో నా సెకండ్ నామినేషన్ వచ్చేసి బర్నీ గారు. సార్ ఇక్కడ నేను అందరినీ అబ్జర్వ్ చేస్తున్నా. నేను మాట్లాడలేదు అని అనుకోకండి, అందరినీ అబ్జర్వ్ చేస్తున్నా. ఒకవేళ నేను అబ్జర్వ్ చేయకపోయినా నాకు బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు మెమరీ పవర్ ఎక్కువ. ప్రతిదీ డీటెయిల్ ఉంటుంది. మీకు పొద్దున్న కూడా ప్రతిదీ చెప్పాను. సో ఏంటంటే మీకు అందరూ మంచోళ్ళే, అది మీకు స్టార్టింగ్ అర్థమైంది. మేము అందరం ఇస్తున్నాం, టాస్క్లు పెట్టేస్తున్నాం, వితౌట్ టాస్క్ కూడా ఇస్తున్నాం. అయితే మీరు నన్ను నామినేట్ చేసినప్పుడు కూడా నేను అస్సలు హర్ట్ అవ్వాల. ఓపెన్గా చెప్తున్నాను, అస్సలు హర్ట్ అవ్వాల. మీరు మనీష్ గారికి మీ ఇద్దరు ర్యాప్ వల్ల నన్ను తీసుకున్నారు, సరే రీజన్ లేదనే చేశారని నేను అస్సలు హర్ట్ అవ్వాల. బట్ నేను మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ చేశాను, నిజంగా చెప్తున్నా. లైక్ ఒక బ్రదర్హుడ్ ఫామ్ చేసుకోవచ్చు, ఈవెన్ మనం బాగా మాట్లాడుకుంటున్నాం, అన్నీ బాగున్నాయి. బట్ మేమందరం వచ్చి అడిగాం, అంత సీన్ అంత గొడవలు అవుతున్నప్పుడు ఓపెన్ అప్ అవ్వాల. ఇది ఎగ్ గురించి అది నాకు బాధేసింది. సెకండ్ ఇదొక బాధ అంటే, రెండోది అక్కడ జరిగింది ఏంటంటే తనుజ గారికి మీరుకి వచ్చి చెప్పేటప్పుడు ఇద్దరు కలిసి వచ్చి చెప్తే నాకు బాగుండేది. అంటే మీరు ఆ పర్సన్కి వాల్యూ ఇచ్చినట్టు ఉండేది అనిపించింది. బట్ మీరు ఒక్కరే మంచోళ్ళు, ఆవిడ చెడ్డది అన్నట్టు నాకు అక్కడ ఆవిడ గురించి ఎందుకు ఆలోచించలేదు. ఇద్దరు కలిసి మీరిద్దరు మనం ఓపెన్ అప్ అయిపోదాం అని మీరిద్దరు చెప్పినా ఎంత బాగుండేది. మీరు నామినేషన్స్లో కూడా ఒక పాయింట్ అన్నారు, నేను ఎప్పుడు మాట్లాడినా సరే రైట్ ఉంటేనే మాట్లాడుతూ అన్నారు. అక్కడ చాలా రైట్స్ ఉన్నాయి, బట్ ఎప్పుడు మాట్లాడలేదు మీరు. అంతా అయిపోయింది. సంజన గారు చెప్పిన తర్వాత అప్పుడు మీ ముగ్గురు మీద ఒక ఇంప్రెషన్ పోయింది. చాలా మంచి అయినా ఇది చాలా బాగా మాట్లాడుతున్నా అన్నప్పుడు ఇప్పుడు జరిగిన విషయం మీకు తెలిసింది. ఆవిడ్ని పిలిచైనా మీరు ముగ్గురు కలిసైనా అయిపోయింది ఎవరేమంటారు, ఒప్పేసుకుంటే పోద్ది కదా అని ఉంటే చాలా హ్యాపీ. అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక్కలే వచ్చి చెప్పారు చూడండి, సరే అప్పుడు కూడా మీరు ముగ్గురు కానీ మీరిద్దరు కానీ వచ్చి చెప్పుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ ఇక్కడ నాకు ఎలా అర్థమైంది ఏంటంటే, మీరు సారీ ఫీల్ అయ్యారు, మీ గురించి ఆలోచించారు. బట్ మీరిద్దరూ తెలిసిన తనుజ గారి గురించి మీరు ఏమో ఆలోచించలేదు అనిపించింది. మీరే అన్నారు నేను అందరి గురించి ఆలోచిస్తాను, బట్ అక్కడ ఆవిడ గురించి ఆలోచించలేదు. సో అది నాకు నచ్చలేదు. ఓకే బాగా చెప్పారు. టిఫిన్ తీసుకోలేదండి.